ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ హ్యాపీ న్యూ ఇయర్ కి ఫస్ట్ డేనే హ్యాపీ న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ లోనే నైట్ 12 గంటలకు స్పిరిట్ అయితే ఫస్ట్ లుక్ అయితే వచ్చింది పోస్టర్. సందీప్ రెడ్డి వంగ గారు అయితే రిలీజ్ చేశారు. అదొకటి, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి, పారాడైజ్ సినిమా ఒకటి. దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మనం ఫస్ట్ మొదలు పెట్టేది 12 గంటల నుంచి, నైట్ 12 గంటలకి మొదలు పెడదాం. అప్పుడు సందీప్ రెడ్డి వంగ గారిది ఒక 5 అవర్స్ బ్యాక్ ట్వీట్ చేశారు. ట్విట్టర్లో ట్వీట్ వచ్చింది. 5 గంటల తర్వాత స్పిరిట్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేసామని ట్వీట్ వచ్చింది. తర్వాత అంతే, అది సడన్ గా వచ్చింది. అది అంత ఎవరు ఎక్సెప్ట్ చేయలేదు. నార్మల్గా ఏమి ఇస్తారు నాకు, ఏమి అసలు రావేమో అప్డేట్స్ అనుకున్నాము. స్పిరిట్ నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ వచ్చారు. మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది ఆ పోస్టర్ చూసి. ఆ లుక్, ఆ హీరోయిన్, ఆ ప్రభాస్ అన్న అది బాడీ మొత్తం, ఆ దెబ్బలు, ఆ ప్యాచెస్, ఆ హెయిర్స్, ఆ సిగరెట్ వెలిగింగ్ మామూలుగా పోస్టర్ అయితే సూపర్ ఉంది. అది కూడా నైట్ సగం రాత్రి 12 గంటలకి, కరెక్ట్ 12 గంటలకే రిలీజ్ చేసిందంటే సోపు మొత్తం ఇట్లా ఊపేసింది సోషల్ మీడియాని ఒకటేసారి సందీప్ రెడ్డి ఉన్న గారు అయితే. ఇంకొక అప్డేట్ ఏంటంటే, పారాడైజ్ మూవీ నుంచి మళ్ళీ ఒక పోస్టర్ రిలీజ్ చేసి భయ్య. మామూలుగా లేదు ఆ పోస్టర్ అయితే. ఒక ఫుల్ వైలెన్స్ తోటి ఉంటుంది ఆ సినిమా. ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు నానిగారు దాంట్లో. నానిగారు మాత్రం మొన్న ఈ పారాడైజ్ అయితే ఆ జుట్లతోటి జుమామా జుమామా ఉంటుంది పేరు, తెలియకుండా అసలు అరే ఏందిరా పోస్టర్ ఇట్లా రిలీజ్ చేస్తారు అంటే. జనవరి ఫస్ట్ వచ్చిందో లేదో, హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిందో లేదో, అప్డేట్స్ చాలా వస్తున్నాయి. ప్రతి సినిమా పోస్టర్ అంటే, సాంగ్స్ అంటే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మన రాజేసాబ్ నుంచి జనవరి 9th కి సినిమా రిలీజ్. మా అన్నది, మన ప్రభాస్ అన్నది సినిమా అయితే రిలీజ్. మామూలుగా ఉండదు ఆ రోజు అయితే. వీడియో మాత్రం ఊగిపోతుంది ఇట్లా, మొత్తం ఊపేస్తాం చూడు సోషల్ మీడియా మొత్తం. ఆ రోజు ఊగిపోతుంది. నేనే కాదు, ప్రతి ఒక్కరు ఊపేస్తారు. సోషల్ మీడియా ఆటోమేటిక్ గా ఊగిపోతుంది. ఇక పారాడైజ్ సినిమా గురించి అయితే మాట్లాడదాం. మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడేటట్లయితే మాట్లాడతాం ఆపన్నట్టు. పారాడైజ్ సినిమా పోస్టర్ అయితే కిర్యాక్ ఉంది పోయి. అసలు దానికి పేరు పెట్టడానికే లేదు. 100% ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుందని ఆల్రెడీ టాక్, ఫుల్ టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక పోస్టర్ వచ్చింది. సినిమా సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. చాలా బాగుంది పోస్టర్ కూడా. పవన్ కళ్యాణ్ గారి లుక్ చాలా బాగుంది. ఆ సినిమా కోసం అందరు వెయిటింగ్, ఫ్యాన్స్ కూడా. మొన్న వచ్చిన ఓజీ మాత్రము మస్తు కిక్ ఇచ్చింది అందరికి. చాలా మంచి హిట్ అయింది. చిన్న సినిమాలు కూడా వచ్చినాయి. నెక్స్ట్ రవితేజ గారిది సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అనగనగా ఒక రాజు, అది కూడా సినిమా రిలీజ్. చాలా సినిమాలు అప్డేట్స్ అవుతున్నాయి. కానీ దిమ్మ తిరిగింది ఏంటంటే, నాకు ఈ 3 సినిమాలు వచ్చినాయి, ప్రతి ఒక్కరు అప్డేట్ వచ్చింది. ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారిది ఒక్క లుక్ లేదు. ఒక షూటింగ్ స్టార్ట్ అయిందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది, సగం అయిపోయింది అంటారు. ఇంతవరకు ఒక లుక్ రాలేదు, ఒక పోస్టర్ రాలేదు, ఒక సాంగ్ రాలేదు, ఒక టీజర్ రాలేదు, ఒక గ్లిమ్స్ రాలేదు. ఇప్పుడు జనవరి ఫస్ట్ కన్నా విడుదల చేసిరేమంటే ఏం చెయ్యలే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చాలా మూడ్ అప్సెట్. ఇంకోటి ఏంటంటే, అట్లీ సినిమా నుంచి అల్లు అర్జున్ గారి సినిమా, అట్లీ సినిమా నుంచి అది సగం షూటింగ్ అయితే అయిపోయింది. అయినా దాని నుంచి కూడా ఒక్క అప్డేట్ రాలే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మూడ్ అప్సెట్. ఈ ఇద్దరు ఫ్యాన్స్ కి అయితే మూడు చాలా అప్డేట్ అయింది భయ్య. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏందో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ మూడ్ ఆఫ్ లో ఉన్నారు. అరే ఇందిరా ఎన్టీఆర్ నీళ్ళు సినిమా ఎట్లున్నది, ఎట్లా అప్డేట్స్ వచ్చి రావాలని వెయిట్ చేస్తున్నారు, కానీ రావట్లా. అది వస్తే మాత్రం మామూలు ఉండదు. ఎన్టీఆర్ నీళ్ళు అంటే ప్రశాంత్ నీల్ గారు ఎట్లా చేస్తారో తెలిసేది. సలర్ రుచిది కాదు, దానికన్నా తోపు ఉంటుంది నాకు తెలిసి. అట్లే సినిమా కూడా ఇంకా ఏం అప్డేట్స్ రాలా. షూటింగ్ అయితే స్టార్ట్ అయింది, సగం అయిపోయింది అన్నారు, కానీ ఇంకా రాలా. స్పిరిట్ ప్రభాస్ అన్న ఆ సినిమా మాత్రము ఫస్ట్ డే కలెక్షనే 300 crores. 300 crores అయితే స్పిరిట్ సినిమా అయితే దిస్ ఇయర్ ఎండింగ్ లో, డిసెంబర్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందట. కానీ అప్పుడు రిలీజ్ అవుతుందో ఎగ్జాక్ట్ డేట్ అదే కాదు నాకు తెలిసి.
ఇంకా సందీప్ రెడ్డి వంగ, గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ గారి ఎట్లా ఉంటది ఆ సినిమా. యానిమల్ అర్జున్ రెడ్డి చూసింది కదా, దానికన్నా తోపు అసలు ప్రభాస్ అన్నది. ఇంకోటి రాజాసాబ్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది భయ్యా, తప్పకుండా వెళ్ళి చూడండి. ప్రతి ఒక్కరు చూస్తారు. సినిమా ఒక ఎమోషనల్, ఒక ఫ్యాంటసీ, ఒక హర్రర్, కామెడీ, వైలెన్స్ ప్రతి దాంతో కూడి ఉంది సినిమా. రాజాసాబ్ సినిమా అయితే చూద్దాం జనవరి 9th అయితే. మనం అంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.